డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఇటువంటి కోడి పందాలను కానీ జూదాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్న వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 5వ తారీఖు 6వ నెల 2025 5th June 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటంటే మన వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కొన్ని దక్షిణ దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా ఒకే ఒక్క నక్షత్రం, అదే హస్తా నక్షత్రం జరుగుతుంది. ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే ఈ హస్తా నక్షత్రం ప్రకారమే దెబ్బలాట పెట్టుకోవాలా. ఇక ఈ హస్తా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పింగళి అనేది నెమల మీద గెలుస్తుంది, నెమల అనేది ఎర్ర పొడల కోడి మీద గెలుస్తుంది, డ్యాగ్ అనేది పింగళి మీద ఎర్ర మైల మీద గెలుస్తుంది, పశ్చిమగల కోడి అనేది శుద్ధ నెమల మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది హస్తా నక్షత్రం. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసమే. దాని తర్వాత చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళబోయేందు మీకు ఎవరికైనా సరే డౌట్ ఉంది, మాకు కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ చేస్తున్నాము అనుకుంటే మన ఛానల్ నెంబర్ అయితే స్టార్టింగ్లో వాల్పేపర్ మీద ఇచ్చాను, కంపల్సరీ మెసేజ్ అయితే చేయండి. కొంచెం లేట్ అయినా కూడా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు వరకే కొంతమందికి ఇచ్చాను, కొంతమందికి ఇవ్వలేదు. ఇక మ్యాక్సిమం అందరికీ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే కొంచెం ఫ్రీ అయిన తర్వాత మ్యాక్సిమం డౌట్లన్నీ క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కాకి నెమళ్ళు, శుద్ధమైన కాకి నెమళ్ళు అనమాట, నున్నబోర కాకి నెమళ్ళు, ఇలాంటివన్నీ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 వన్నె కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ రోడ్డు పోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పూలాలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, చింత పిక్కల డేగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ బాగా కోడి చూపు ఉన్నటువంటి చింత పిక్కల డేగలు, పసి ఉండకూడదు, మళ్ళీ బాగా కోడి చూపు ఉండాలా, అలాంటివి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి డేగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకు గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమళ్ళు, నెమల డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పచ్చకాకి డేగలు, ఎర్ర నెమలి అబ్బరాసులు, కోడి చూపు లేని డేగలు, శుద్ధ డేగలు ఉంటాయి కదా అలాంటివి, అలాగే శుద్ధ నెమళ్ళు, నెమల డేగల టైపులో శుద్ధ నెమళ్ళు, నెమల డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ పచ్చకాకి డేగలు, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు అనమాట, కాళ్ళు బ్లాక్ నలుపు ఉండాలి, అలాంటి పచ్చకాకి డేగలు చాలా చాలా బాగా పనిచేస్తాయి ఈ టైమింగ్స్లో. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకి డేగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు మాత్రమే పెట్టుకోవాలి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, అలాగే కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి డేగలు, ఇలాంటి రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి
3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి గౌన్ నెమళ్ళు. ఇక్కడ గౌన్ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. గౌన్ నెమళ్ళకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, పశ్చిమ ఉండొచ్చు, ఎర్ర పశ్చిమ. అలాంటి గౌన్ నెమళ్ళను మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిచ్చుకోయిన గౌన్ నెమళ్ళు, నెమల పింగళాలు, శుద్ధ డేగలు, నెమల డేగలు, ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర బొట్ల సేతువాలు. ఇలాంటి రంగులన్నింటిని కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపుల్లో మాత్రమే పెట్టుకోవాలి. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చ కాకులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు. ఈ రంగులన్నింటిని కూడా మ్యాక్సిమం ఉపయోగించకూడదు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, అలాగే కోడి నెమళ్ళు కూడా బాగా ఉపయోగపడతాయి ఈరోజు. కోడి డేగలు పెట్టుకోవచ్చు ముసుకి, కోడి రసంగులను పెట్టుకోవచ్చు, కోడి నెమలను కూడా పెట్టుకోవచ్చు. వాటికి కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు ఆల్రెడీ ముసుగు పెట్టుకోవచ్చు. తెలుపు గల ఎర్ర నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర కక్కెరలు. ఈ రంగులన్నింటిని కూడా మ్యాక్సిమం టైమ్స్ చూపులకే పెట్టుకోవాలి. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ గల కాకులు, పశ్చిమ గల నెమళ్ళు, పశ్చిమ గల 9 మంది కాకులు, నల్లకట్టు అబ్బరాసులు. ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఉపయోగించకూడదు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. నైటు 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి కాకులు లేదంటే శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, శుద్ధ నెమళ్ళు ఈ టైమ్స్లో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, అలాగే కోడి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కోడి నల్ల కక్కెరలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటిని కూడా మనం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే పెట్టుకోవాలి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి పింగళాలు, ఎర్ర పూలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర డేగలు, అలాగే ఎర్ర కక్కెరలు. ఇలాంటి రంగులు. ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి కోడి మైలాలు. ఇక్కడ కోడి మైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్ ముసుగు లేదా జోళ్ళకి కోడి మైలాలను బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి మైలాలను కనుక పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, పాల అబ్రాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, నల్లబొట్ల సేతువాలు. ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే పెట్టుకోవాలి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డేగలు, గట్టి కాకి డేగలు, ఎర్ర అబ్బరాసులు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, అలాగే ఎర్ర పశ్చిమ గల కాకులు, ఎర్ర పశ్చిమ గల నెమల డేగలు అన్నీ మ్యాక్సిమం ఎరుపు అనేది ఇక్కడ నెమల డేగలు, ఎర్ర పశ్చిమ గల నెమల డేగలు, ఎర్ర నెమళ్ళు, పశ్చిమ గల నెమళ్ళు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఊడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం గట్టి కాకిడాగలు అనమాట. గట్టి కాకిడాగలు అంటారు కదా, అలాంటి గట్టి కాకిడాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కోడి చూపు మాత్రం ఎక్కడ ఉండకూడదు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎరుపుకు మించిన కాకిడాగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చ కాకిడాగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో మనం చూపులకు మాత్రమే ఉపయోగించుకోవాలి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎందుకంటే మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది